నేను ఫస్ట్ టైం శ్రీకాకుళంలో అడుగుపెట్టాను. మీ అభిమానం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా ఊర్లో శ్రీదేవి థియేటర్లో సినిమా పడుతుంది అని అంటే ఆత్రంగా వచ్చాను. నేను అంత దూరం నుంచి, నేను ఉండేది హైదరాబాద్ అండి, ఇక్కడ దాకా వచ్చానంటే మీ అభిమానమే. మీ ఊర్లో శ్రీకాకుళం తర్వాత నాకు ఆమ్దల వలస అనేసి ఈయన బాగా ట్యూన్ చేశారండి. మా ఊరు ఇదండి, మా పుట్టిన ఊరు ఇది. పుట్టిన ఊరే కదా సార్, అన్నీ. ఈ ఊర్లో ఒక లక్ ఫ్యాక్టర్ ఉంది. ఏ పార్టీ అయితే ఇక్కడ గెలుస్తుందో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. ఏ సినిమా అయితే ఇక్కడ సక్సెస్ అవుతుందో ఆ సినిమా అన్ని చోట్ల సక్సెస్ అవుతుందని మేము నమ్ముతున్నాము. మేము సంతోషపడుతున్నాం కూడా. ఇలాంటి థియేటర్లో మాకు ఇక్కడ మీ అందరి అభిమానాలతో ఈ సినిమా రన్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, సంతోషం. నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, క్షమించాలి. పేర్లు నాకు తెలియదు. సనపల్లి రామకృష్ణ గారి ఫాదర్ గారికి, వాళ్ళ మిత్రులు బంధువుల గారికి ఐ థింక్ నాకు తెలీదు, సారీ. అందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ఆయన అభిమానులకు, మమ్మల్ని ఆదరించే మా అభిమానం కొంచెం ఏదో మూట కట్టుకున్నాం ఇక్కడ. ఈ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాం. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సనపల్లి రామకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేశారు, ప్లస్ మాకు ప్రొడ్యూసర్గా అయితే అనిపించలేదండి. మంచి ఫ్రెండ్, అందుకే ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం మేము. మాకు ఇంత దూరం ఈయన యాక్చువల్గా ఈయన కోసం వచ్చాము. ఈయన నుంచి ఇంత ఆదరాభిమానాలు ఉంటాయి ఈ ఊర్లో అనేసి మాకు ఇప్పుడే అర్థమైంది. నేనేదో మాట్లాడాలనుకున్నాను కానీ ఆయన డిస్టర్బ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఇంత సంతోషంగా రన్ అవడానికి కారణం మా డైరెక్టర్ గారండి. చాలా అద్భుతంగా తీశారు, మంచి ట్విస్టులతో. మీరు చూసింటారు ఇప్పుడు, మంచి ట్విస్టులతో చాలా బాగా తెరకెక్కించారు. రామచంద్ర ఒట్టిపుట్టి గారు అనేసి హైదరాబాద్లో ఉంటారండి. ఇంకా కో ప్రొడ్యూసర్స్ వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, తర్వాత గోపాల్ గారు అనేసి. వీళ్ళంతా కలిసికట్టుగా సినిమాని ఇంత దూరం నడిపించారు. మేమంతా కలిసి యాక్ట్ చేసామండి. చాలా హ్యాపీగా సినిమాని చేశాము. కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా. మీ అందరి అభిమానంతో చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడికి వచ్చినందుకే చాలా ఆనందంగా ఉందండి. చాలా దూరం, నేను ఫస్ట్ టైం ఎగ్జైట్ అయింది ఎక్కడంటే నేను శ్రీకాకుళంలో అడుగుపెట్టాను. సీరియస్ కంగ్రాచులేషన్ సార్. మీరు మరిన్ని సినిమాలు నిర్మించి మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మరి కోరుకుంటున్నాం. మన సినిమాకి ప్రతి ఒక్క యాక్టర్ కూడా అద్భుతంగా, చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. చాలా చక్కగా ఈరోజు సినిమా అనుకున్న బడ్జెట్లో మన ముందుకు వచ్చిందంటండి. మా తోటి ఆర్టిస్టుల యొక్క అభిమానం, వాళ్ళ యొక్క శ్రమ అండి. ఎందుకంటే 36 అవర్స్ కూడా మనం షూట్ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో, అది కూడా అడవలో, అటువంటి సందర్భంలో కూడా విసిగిపోకుండా అక్కడే ఆ సెట్లలో కూర్చొని, ఆ చెట్ల కింద దుప్పట్ల పరిస్థితి పడుకొని, అంటే అంత ఒబీడియన్స్, అంత పేషెన్సీతో వాళ్ళు కూడా ఉండబట్టే ఈరోజు మన సినిమా ఈరోజు ముందుకు వచ్చిందండి. నిజంగా ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే ఆర్టిస్టులకి, డైరెక్టర్ గారికి, అలాగే నా తోటి ప్రొడ్యూసర్లకి, ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ఆంధ్ర వలస తరపున, నా శ్రీకాకుళం జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరూ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.